నార్మల్ ప్రేక్షకుడికి సినిమాతో ఉండే బాండింగ్ వేరు. ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనుకునే అతనికి సినిమాతో క్రియేట్ అయ్యే బాండింగ్ వేరు. అవును. ఏదో ఒక మూమెంట్‌లో డిసైడ్ అవుతది. నేను ఫిల్మ్ మేకర్‌ని, నేను సినిమాలు చేయడం కోసం ఉన్నాను. ఇక నా కెరియర్ అదే అని ఏదో ఒక పాయింట్‌లో డిసైడ్ అవుతారు. మీకు అలాంటి పాయింట్ ఏదైనా ఉందా? అంటే సార్ నేను ఇదివరకు డాన్స్ కొరియోగ్రఫీ చేసేవాడిని చిన్నప్పుడు. స్కూళ్ళల్లో, కాలేజీలో బయట కాదు. హ్మ్. అంత లేదు. బట్ ఏదో చిన్న చిన్న యాక్ట్స్, చిన్న చిన్న నాటకాలు ఉంటాయి కదా! అలాంటివి చేస్తుంటే అందరూ "అరే! భలే చేస్తున్నారు నువ్వు" అంటే నేను యాక్టర్‌ని అవుదామని డిసైడ్ అయ్యా. నేను యాక్టర్ అవుతా. ఏంది? యాక్టర్ అవుతా. హ్మ్. బట్ ఐ డోంట్ నో. హ్మ్. హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత యాక్టర్ అవ్వాలన్న ఇది ఉండి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఏదో ఒకటి చేద్దాం, యాక్టింగ్ చేద్దాము అంటే ఎవరు చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. సరే నన్ను నేనే డైరెక్ట్ చేసుకుంటానని అవి ఇవి వీడియోస్ చూసి స్క్రిప్ట్ ఎలా రాయాలో తెలుసుకుని చిన్న వీడియోస్ చేసుకుంటే ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియదు నాకు. సరే మనమే చేద్దాం అనుకున్న తర్వాత దెన్ ఐ రియలైజ్ నాకు నేను కనిపెట్టుకున్నది ఏంటంటే నేను యాక్టర్ కంటే గొప్ప డైరెక్టర్ అవుతాను, నా దగ్గర స్కిల్ ఉందని నాకు నేనే అనుకున్నా.